అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 1 ఈరోజు దేవుని వాగ్దానము. దేనిని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పి 4:6. దేనిని గూర్చియు చింతపడకుడి అంటే ప్రార్థించకుండా కూర్చుండం కాదు. ప్రతి విషయంలో ప్రార్థిస్తూ విచారపడకుండా ప్రభువు సమస్తమును సమకూరుస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తూ కృతజ్ఞతాపూర్వకముగా ప్రభు సన్నిధిలో జీవించడం. ప్రియమిత్రమా, ఈరోజు నీవు దేనిని గురించి చింతిస్తున్నా ఆ చింతంతా తీసివేసి ప్రార్థించడం నేర్చుకో. నీవు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడని, తప్పకుండా కార్యం చేస్తాడని నిరీక్షణతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. నీవు అలా చేయుట వలన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలియుండును. దేవుని నుండి తప్పక సమాధానమును అనుభవిస్తారు. ఈ నెలంతా ప్రభువును స్తుతిస్తూ గొప్ప కార్యములు అనుభవించుదురుగాక. మీ సమస్యలన్నిటికీ సమాధానము దొరుకునుగాక. మీ ప్రార్థన ఆలకించి మీ పక్షముగా ప్రభువే కార్యము చేయునుగాక. ఆమేన్.